ధ్యానించుట. ధ్యానం అనేటువంటిది మన మనస్సుని శుద్ధం చేస్తుంది. సరే, మీరు కూర్చున్న కుర్చీలోనే కూర్చుని 2 పాదాలు బాగా భూమికి తగిలేటట్లుగా పెట్టాలి. 2 పాదాలు భూమికి తగలాలి. తర్వాత నడుము, వెన్నెముక, తల నిటారుగా పెట్టుకోవాలి. 2 చేతులు ఎడమ చేతి యందు, కుడి చేతిని అరచేతి యందు ఈ కుడి చేతిని పెట్టుకొని ఒడిలో పెట్టుకోవాలి. లేదా వ్రేళ్ల మధ్యలో, ఎడమ చేతి వ్రేళ్ల మధ్యలో కుడి చేతి వ్రేళ్లను పెట్టుకొని ఒడిలో పెట్టుకోవాలి. లేదా చిన్ముద్రను పట్టుకొని మోకాళ్ళ పైన చేతులను పెట్టుకొని అలాగైనా కూర్చోవాలి. కన్నులను సున్నితంగా పూర్తిగా మూసుకోవాలి. సగం మూసి సగం తెరిచి ఉంచుట కాదు. కన్నులను పూర్తిగా సున్నితంగా మూసుకోవాలి, గట్టిగా మూయరాదు. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేయుట, ధ్యానము చేయుట. ఈ ప్రార్థన భగవంతుణ్ణి ప్రార్థించుట చేత, భగవంతుణ్ణి ధ్యానము చేయుట చేత మనస్సు పరిశుద్ధమై శాంతమవుతుంది. ఆనందం ప్రకటమవుతుంది. కావున పరమాత్మ సర్వస్వరూపుడు, సర్వజ్ఞుడు, సర్వమునందు ఉన్నవాడు, సర్వుల హృదయమును ఎరుగువాడు. అటువంటి ఆ పరమాత్మను నేనిప్పుడు ధ్యానిస్తున్నాను. ఆ పరమ పురుషునికి ఈ సకల బ్రహ్మాండము ఏది ఎచ్చట ఉన్నదో, ఎలా ఉన్నదో, ఎవరి హృదయములో ఏమున్నదో, ఎవరి భావములు ఏమున్నాయో సర్వము తెలియదు. హే పరమేశ్వర, హే పరమ పురుష, పరాత్పర, నీకు సర్వము తెలుసు. నా హృదయములో కూడా నీవే ఉన్నావు. సర్వుల హృదయములోనూ నీవున్నావు. నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి చేష్ట, నా శరీరం, నా మనస్, నా భావన సర్వము నీకు తెలుసు. హే పరమేశ్వర, నేను ఎన్ని జన్మలెత్తానో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఈ మానవ శరీరములో ఉన్నాను. హే పరమేశ్వర, నీ అనుగ్రహము చేతనే సర్వము సఫలీకృతమవుతాయి. హే పరమాత్మ, నేను ఈ శరీరంతో
ఈ ప్రపంచంలో ఏదేదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా నా అజ్ఞానం. కేవలం నీ అనుగ్రహం చేతనే, నీ సంకల్పము చేతనే ఏమి జరగాలనుందో అదంతా జరుగుచున్నది. హే పరమేశ్వర, నీ గురించి నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నీ అనుగ్రహము లేనిదే చిన్న గడ్డిపోచ కూడా కదలదు. హే పరమేశ్వర, హే సర్వజ్ఞ, హే సర్వేశ్వర, హే పరమ పురుష, నా గురించి సర్వము నీకు తెలుసు. నేను ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ నీకు తెలుసు. నేను కోరుకునేది ఒక్కటే ఒకటి, నీ దివ్య చరణార విందముల యందు అనన్యమైన భక్తితో కలిగి ఉండి, ఈ శరీరముతో, ఈ మనస్సుతో, ఈ వాక్కుతో చేసే సకల సేవలు నీ సేవగా చేయాలి. నీ దివ్య చరణార విందములే నాకు రక్ష. హే పరమాత్మ, నాకు ఈ ఒక్క వరాన్ని అనుగ్రహించు. ఈ సకల బ్రహ్మాండములో ఉన్నది సర్వము నశ్వరం. నీ దివ్య చరణార విందములే సత్యం. ఈ స్థితిని నాకు దృఢముగా అనుగ్రహించు. హే పరమాత్మ, నీ అనుగ్రహము వలననే సర్వము సఫలీకృతమవుతాయి. నాకున్న కష్టములు నీకు తెలుసు. ఈ కష్టముల నుండి ఎలా బయటపడేయాలో నీకే తెలుసు. నేను ప్రయత్నము చేసిన నా ప్రయత్నం ఏమీ జరగదని నాకు తెలుసు. కేవలము నీ అనుగ్రహం, కేవలం నీ అనుగ్రహం. హే పరమాత్మ, నీ దివ్యమైన అనుగ్రహాన్ని పొందగలిగే శక్తిని నాకు అనుగ్రహించు. నీ దివ్యమైనటువంటి భావములో ఉండే శక్తిని నాకు అనుగ్రహించు. నేను లోక వ్యవహారములోనికి వెళ్ళి ఆ వ్యవహారములలో ఉన్నప్పుడు నా అజ్ఞాన హృదయము చేత నిన్ను మరిచిపోవచ్చున్నా. హే పరమాత్మ, ప్రతి అణువునందు నీవు ఉన్నావు. ప్రతి అణువునందు నీ ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉన్నా నీ యందే ఉన్నాను. నేను మరిచిపోయేటువంటి ఈ స్థితిని మన్నించి నీ దివ్యమైనటువంటి చరణార విందముల యందు నా మనస్సు స్థిరముగా ఉండి, నీ దివ్యానుగ్రహము వలననే సర్వము జరుగుచున్నదని నేను గ్రహించి అందులో నుండి పతనము కాకుండా నీ దివ్య వైభవాన్ని గుర్తిస్తూ ఉండగలిగే స్థితిని నాకు అనుగ్రహించు. హే పరమాత్మ, ఇదే నా వినతి.
నీ దివ్యమైన తత్వాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు. నా వినతిని స్వీకరించు. పరమాత్మ, నేను నిన్ను శరణు చొచ్చుచున్నాను. నీవే నాకు శరణు. శరీరమును ఫ్రీగా పెట్టుకొని ఈజీగా కూర్చోండి. ఫ్రీగా కూర్చోండి. నెమ్మదిగా కన్నులను తెరవాలి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కింద ధ్యానములో ఉన్నటువంటి స్థితిలో ఉన్నదాన్ని ఆ భావనతో చెప్తాం. ఆ భావనతో చెప్పాలి. నేను, అందరూ చెప్తాము. నేను ఉన్నాను. నేనే అయి ఉన్నాను. నా నామము నేను. నా స్వరూపము నేను. నా అనుభవము నేను. నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది, కానీ లేనే లేదు. అట్టి ప్రపంచములో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నాలా నీలా ఉన్నట్లు ఉన్నా, కానీ లేనే లేను. నేనే అయి ఉన్నాను. ఉన్నాను. నేను అహం బ్రహ్మాస్మి. అందరూ చెప్పండి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహమస్మి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహమస్మి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహమస్మి. ఓం తత్సత్. ఓం. ఇందులో నేను అంటున్నటువంటిది అహం స్వరూపమే కానీ అహంకారము కాదు. ఈ అహం స్వరూపం అనేది సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే నేను అనే భావనతో ధ్యానము చేయుట. ఇది ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. ఇది నిదానంగా మనకు వస్తుంది. దాని గురించి మళ్ళీ విచారణ చేసుకుందాం. ఇప్పుడు వేరే క్లాస్ స్టార్ట్ అవుతుంది. వేరే లింక్ పంపిస్తాను.